హలో అండి, అందరికీ నమస్కారం. ఇది సోమనాథ్ టెంపుల్ బీచ్ అండి. టెంపుల్ మాత్రం నవ్వుతో నా భవిష్యత్తు అండి. మీరు ఖచ్చితంగా జ్యోతిర్లింగ యాత్రలో కంపల్సరీ చూడవలసిన టెంపుల్ సోమనాథ్ టెంపుల్ అండి. సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంటుందండి. మనం ద్వారకా టూర్ వేసినప్పుడు అట్లాగే నాగేశ్వరం రిటర్న్ వచ్చేటప్పుడు సోమనాథ్ చూసుకొని రిటర్న్ మళ్ళీ ఉజ్జయిని ఇలా రావచ్చండి. సోమనాథ్ టెంపుల్ ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం అండి. మనం ట్రైన్కి గిట్ట వెళ్ళచ్చు. మనకి ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి మనం ఓన్ వెహికల్ అయితే ఓన్ వెహికల్ గిట్ట పోవచ్చు. మ్యాక్సిమం మనం ఓన్ వెహికల్లో మనం శివస్వాములు అందరం కలిసిపోవడం చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఒంటరిగా పోయేదానికంటే మనం అందరం కలిసిపోతేనే ఆ ఎంజాయ్మెంట్ వేరండి. ఎప్పుడైనా యాత్రలకి ఖచ్చితంగా స్వాములతోటో లేదా ఫ్యామిలీతోటో కలిసిపోండి. ఒంటరిగా మాత్రం వెళ్తే ఎంత ఏముంది, మన మనసులో మన వాళ్ళు అంటూ కొంతమంది ఉంటేనే కదా మనకి గిట్ట హ్యాపీగా ఉంటుంది. ఒంటరిగా ఉంటే ఎలాంటి హ్యాపీనెస్ అనేది ఉండదు. ఖచ్చితంగా ఫ్యామిలీతో అయినా పోండి, ఫ్రెండ్స్తో అయినా పోండి. సోమవారం టెంపుల్ మాత్రం ఖచ్చితంగా చూడండి. అద్భుతమైన టెంపుల్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అయినా చూడండి ఖచ్చితంగా. జ్యోతిర్లింగ యాత్ర మాత్రం కంపల్సరీ చేయండి. శివస్వాములు, ప్రత్యేకంగా శివస్వాములు. ఓకే, థ్యాంక్ యూ.